కర్ణుడు దుర్యోధనుడు వికర్ణుడు ఈ బాక్స్ పక్కన పెట్టు అవునులే లేదని మళ్ళీ ఆ పిల్లోడు లేడు కృష్ణుడిని నువ్వు అశ్వత్థం పిలుచుకొని రావాలి అక్కడి నుంచి అంటే ఎట్లా ఇట్లా నువ్వు చేసి తడుపుకు వస్తే ఆయన ఆర్య సభా మండప విచక్షణ మండలికి అభివాదములు, మామా ప్రణామములు, పూజలకి వందనములు, పూజలకి వందనములు. మామా సత్యవతి పౌత్ర. అల్లుడా వాసుదేవ, మా తమ్ముడు తనయులకు పాండునందనులు, మా కోడలు ద్రౌపది క్షేమమే కదా అంటే కూర్చుండాలి. కూర్చుంటారు. కూర్చొని మామా మీ దయ వలన అందరూ క్షేమముగానే ఉన్నారు. మామా నీ దయ వలన అందరూ క్షేమముగానే ఉన్నారు. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకును పాండవులకును సంధి గావించి ఈ రాజలోకమునెల్లా కాపాడమని పాండవ దూతనే నీ వద్దకు వచ్చిన
మామ సకల సామంత్ర మంత్రి పురోహిత వికచ్చరము చేతను సర్వ రాజలోకము చేతను ప్రశంసార్హమై ప్రఖ్యాతి నందిన మీ వంశ పౌరుషమును సుప్రతిష్ట కావింపుము మీ కుల గౌరవము మీ వారి సత్కీర్తియు ఎల్లరూ ఎరిగినవే అయినను ఇప్పట్టున ఒక్కింత ఒక్కానించగా శ్రద్ధగా ఆకర్ణింపు భలా మామ భలా ఇద్దరు మీరు భలా మామ భలా అంటే మీ కులాన్ని పోయినప్పుడేమో బలా మామ అనొచ్చు. మళ్ళీ ఈ పద్యం ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు నిశ్చితుల్లో పాండవులను పొగుడతాడు. రణసూరు పాండవులు అన్నప్పుడు వాళ్ళే ఎప్పుడైనా ఒకసారి ఉండయా బాగా సైకిల్తోనే అతను చెప్తానే ఉంటాడు. మంది మనం చేస్తా ఉంటాడు. మనల్ని పొగిడినప్పుడేమో మనం ఉప్పిపోతాము, అవసరంలో పొగిడినప్పుడు మనకు రోషం వస్తుంది. ఎవరు అక్కడే కురుకులేశ్వర ధర్మము పడమడి 12 ఏళ్ళ అరణ్యవాసము 1 ఏడు అజ్ఞాతవాసము ప్రశాంత చిత్తులై గడిపిన పాండు పుత్రుల నయ్య వినయ శీలంబును వారి సమస్త చక్రాత నైపుణ్యమును ఒక పర్యాయముగా సమాన లోకము నడుపుము. ఆ పాండవులు
ఫలితార్థం చెప్పి తిని అట్లు చేయము, అట్లు చేయి దళం పడిచోవు. వారేవురును ద్రౌపదియు మీతో వేరువేరుగా చెప్పమని మాటలు ప్రకృతానుపయోగం వల్ల చేసి విరమించి తిని మామ, విరమించి తిని. ధృతరాష్ట్రుడు, అల్లుడా వాసుదేవ, సర్వం ఎరిగి నేను నన్ను నెపపెట్టుచున్నావు నాయన. కూర్చొని అవురా అవురా ఈ ముదతులు అప్పుడే తన వాచా కౌటిల్యమును చూపించుతున్నాడు. ఎరుగుదను మామ, ఎరుగుదను ఎరుగుదను మామ, ఎరుగుదను. పెద్ద కార్యము దుర్భరము. పెద్దవాడవని నీతో ఇంతగా చెప్పవలసి వచ్చినది. ఆ పాండవులచే శుశ్రూషను చేయించుకునేదవో లేక సంగ్రమమునే చేయించుకునేదవో అది నీ ఎందున్నది. వారు ఇందులోకను అందులోకను సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. సంసిద్ధులై ఉన్నారు మామ, సంసిద్ధులై ఉన్నారు. అతడు పాపమే కట్టెను. ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు. అప్పుడు కృష్ణుడే కృష్ణుడిని నందనందన అతడు పాపమే కట్టెను, పుణ్యమే కట్టెను. ప్రకృతం మనకి అది విచారం కాదు. దూతవు అధిక ప్రసంగము, అధిక ప్రసంగం గావించుటకు ప్రాజ్ఞులు, అధిక ప్రసంగం గావించుటకు ప్రాజ్ఞులు ఒప్పరు. అధిక ప్రసంగం గావించుటకు ప్రాజ్ఞులు ఒప్పరు. దూతవు దూతపై వచ్చిన వాడు నీ వ్యక్తాంశం ఏదో చెప్పుకొని పొమ్ము. నీ అతి ప్రసంగానికి అధికారం ఎవరిచ్చింది? ద్రోణుడు ఉన్నాడు అన్నమాట. ద్రోణుడు అప్పుడు లేడు కాబట్టి అప్పుడు మళ్ళీ నీది అయిపోతే కూర్చుంటాడు. ఎప్పుడు భీష్ముడు లేకపోతే ఎవరితో మనకు పరిస్థితి బాగలేదు. ద్రోణుడు ఓ కుంభ సంభవ, బుద్ధి విద్య మధ్య తప్పిన ఈ గాంగేయుడితో పాటు నీకును మతిపోయినదా?
గట్టిగా అంటే కూర్చోలేడు కదా, దిక్కులెళ్ళా. చేసుకోవాలి. డైలాగు కొద్దిగా జనాలకు కొద్దిగా దానికంతటికి ప్రథమ కారణము నీ తండ్రియే కదా. పెద్దలు ఊరకుండుటయే పరమ ధర్మము. ఈ సుయోధనుడు సకుటుంబంలో నశించు ఉపాయము ఈ అంగరాజులకు తప్ప తక్కిన వారికి తెలియదు. లేదేనే
మీరు సమాధేయ వాక్యములకై ప్రయత్నించుడు. నాయనలారా కూర్చోండి. నాయన మా సుయోధనుడు ఎక్కడా? అప్పుడు నాయన సుయోధన దగ్గరకు రమ్ము. కూర్చోండి. వీరిద్దరు మాట్లాడుకున్నట్ల ఇతడేమో కొరగాని పలుకులు ఉపదేశించండి. అక్కడ చూపించి ఇతడేమో కొరగాని పలుకులు ఉపదేశించను కానీ వినడం లేదు. అప్పుడు పొజిషన్ ఇట్లా దగ్గరికి పోలాలి. వాళ్ళు దుర్యోధన మనకుతోనే తండ్రి తండ్రి గట్టిగా పైన తండ్రి ఇందులో కొత్త ఏమున్నది? నేడు క్రొత్తలేమున్నది? నేడు కొత్త ఏమున్నది? వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడును చెప్పును. వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడును చెప్పును. వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఇతడును చెప్పును. అందరికీ నేను అంగీకరించనని ఎరుగని వారెవరు? అట్లా కాదు. ప్రభులందరూ సంధికోవడం కూడా కృత నిశ్చయులై ఉన్నారు. తండ్రి మీరు చెప్పవలసిన వారు కావాల చెప్పిదిరి. అయ్యా వారు బలవంతులై మమ్మల్ని చెరపుదురని కలలోనైనా తలంపారు. మేమిద్దరం నిలబడినామంటే ఎవరు అని మీ మిత్రుడి గురించి గొప్పగా చెప్పుకుంటున్నాడు. రాధేయుడు నేను తమ్ముడు సంగ్రామంలో నిల్వ నాగాధీశుని ధరించిన వాడిని పరమేశ్వరుడు వచ్చినా కూడా ఎవరికి మమ్మల్ని ఆపలేరు. తండ్రి అదీను కాక డైలాగ్ తక్కువ వస్తాను. ఓకే పద్యం అంత డైలాగ్ రావాలి. పద్యం బాగుంది. తండ్రి అదీను కాక ఎవరయ్యా తమ్ముడు? అని
ఎత్తుచున్నావు. తండ్రి నీవు ధర్మశాస్త్రమని ఎదుచున్నావు. అట్లేమి రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిదే కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మీ అవివేకం వలన వారికి మొట్టమొదటిగా అర్ధరాజ్యం వచ్చినది. కావున వారు ఇప్పుడు నాపైకి దాడికి వెళ్ళలుచున్నారు. ఇది కేవలం అధర్మం, కేవలం అధర్మం. నీవు చెప్పిన చొప్పున ధనమే గ్రహించలేని నాకే జయమగుగాక. నాకే జయముగాక అయిపోయింది. ఆలోచన చేయాలి. అసలు ఇది తిరిగి విధానం ధర్మశాస్త్ర ప్రశంస లేదా రణం కూడా జయం ఉండే పరాజయం ఉండే కానీ నా నిశ్చయం విను. చిన్నది ధృతరాష్ట్రుడు ఉంటుంది. నాయన పాండవులు బల పరాక్రమము నా కడుపులో చేయి పెట్టి కలయిస్తున్నాయి నాయన. తండ్రి కుడిసి కూర్చుండగా ఏళ్ళ ఇట్లా అమంగళ వాక్యం ఆడేదారు. తండ్రి అనేది మెత్తగా చెప్పింది వేరు. ఏమి పొద్దురులు అమంగళ వాక్యం మాట వాళ్ళని పొగుడుతున్నావు నువ్వు పొద్దురుకులు. తండ్రి ఏళ్ళ ఇట్లా అమంగళ వాక్యం కూర్చుండగా ఏళ్ళ ఇంట్లో అమంగళ వాక్యం ఆడేదారు. తండ్రి కుడిసి కూర్చుండగా ఏళ్ళ ఇట్లా అమంగళ వాక్యం మీరెంతసేపు చెప్పినను ఆ పిచ్చి సంజయుని మాటలు విన్న మొదలు వారికి దేవతలు కూడా సహాయపడకూడదని చెబుతున్నారు. ఇది కేవలం పొరపాటు. కామ క్రోధాలు వసులై గీర్వాణినప్పుడు వర్తించరు. అట్లు వర్తించలేని వారికి దైవత్వమే నిలవదు. కావున వారును మనుషులే మేమును మనుషులమే. సర్వ విధముల మా బల పరాక్రమం ఎప్పుడు భవితవ్యమున మేము ముందే నిర్ణయించి ఉంటుంది. కావున దానిని లాలించి స్వస్థత గైకొనుము. దానిని లాలించి స్వస్థత గైకొనుము. కుమార కూర్చుంటే ధృతరాష్ట్రుడు ఏం చేస్తాడు? కర్ణుని తిడతాడు. ఈ సూతనందుని మైత్రియే నా కులమునికి ఇంత చేర్పాటు తెచ్చినది. ఓరి కురుకుల కాంతార దవానరాజేయ రాజేయ ఇంకా ఏమి చేయించదురా? ముసలోడు మాట్లాడుకుంటాడు అంతే. అంటే అప్పుడు వికర్ణుడు నీకు స్విచ్ పెట్టలేమో ఒకటి మురుకులేశ్వర అనేది సపరేట్ చేయి. అంటే దీనికి అర్థం తెలుసునా? అంటే కొద్దిగా దానికి అర్థం ఏమంటే మురుకులేశ్వర నీ కుమారుడు ఏదో
నీ కొడుకుతో ఫ్రెండ్షిప్ చేసిన దానికి ఫస్ట్ ఏం చేసిన దానికి రాజయ్యకు మంచి బిరుది పెట్టావులే నువ్వు. రాజయ్యకు తగిన బిరుది ఇప్పించడం అంటే తిట్టాడంత ముందు తిట్టిన దానికి డైలాగ్ చెప్తాను. పాండవుల యందు నీకు నిక్కముగా వాత్సల్యం ఉన్న ఎడల పాండవుల యందు కుమార వికర్ణ ముదిమిచే మతి తప్పిన కుమార వికర్ణ ముదిమిచే మతి తప్పిన ఈ మహారాజు మాటలకు అభిమాన పడిన వేళ నీవు కూర్చోండి అది వాళ్ళ పక్కన ఉంటుంది. అయ్యా 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 నా బహిప్రాణమగు అయ్యా నా బహిప్రాణమగు కర్ణుననుట ఒకటియు నన్ననుట మరొకటియునా ఇంకొకసారి ఇట్టి కర్ణ సూరాయమానంబులకు ఇట్టి కర్ణ సూరాయమానంబులకు దుర్భాషలాడితిరేని అంబికా అలిగిపోయినట్టుండాలి. అప్పుడు కర్ణుడు వచ్చి అమంగళం అంటే కర్ణుడిని దింపామని తండ్రి మీద అలిగి పోతాడు. అప్పుడు కర్ణుడు ఈయన అలిగిన దాని పోయినా అమంగళం ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విరుగునండి. నా మనసు విరుగునయ్యా. ఈ మహారాజు వాక్యములు విని
నా మనసు విరుగునయ్యా పిచ్చి అశ్లీలోత్తములు ఆడుకుంటున్నావు. చాలు 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 ఇది నాకు మైత్రి కాంక్షితం కానీ ఈ కన్నుని మనవని చేయి మాత్రం గుర్తెరింగలేకపోతే కనుక్కొని ఈ విన్ను పలుకులు ఎస పలుకులు అంత తులారముగా మాట మిగిలాడు వారి ఏమండి వారి అది అట్లుందా ఇంకొకటి వినము ఇంకోటి వినము ఎన్నడు ఎన్నడు శాంతనవా ముదుసలివి కాకపోయినను నీవు మాకు సహాయపడదు అని అనుకుంటివా ఏమి? తులారణమ పార్థవ మధ్యమన తులారణంబున పార్థవ మధ్యమున తొక్కడి మించిన మాత్రమున మాకుందల ప్రయోజనమేమి నేడు రాజ్యమంతయు కైవసంపు కాకుంటివా ఏమి పోనిమ్ము నీవు చెప్పిన చొప్పున ఆలోచిద్దాము చావని నలుగురు మాకు నాలుగు ఇచ్చిన అప్పుడందరూ మీరు చెప్పరే అప్పుడెల్లరూ చూడ మందు గోల్పుచ్చిన భాగమున్ వలన లోగన చూడలే నేడు మీరు
లేనివాడ సుయోధన అంగనాగప్పుడు వివత్సం ఓడించుకుపోతున్నావా అతని బల పరాక్రమములు నీవే ఎరుగుదవయ్యా. ఆచార్యవర్య సర్వజ్ఞులు మీరు సైతం అట్లే సెలవిచ్చిన సర్వజ్ఞులు మీరు సైతమే సెలవిచ్చిన సైతం అట్లే సెలవిచ్చిన నేను ఏమని విన్నవించగలవాడనయ్యా. నేను ఏమని విన్నవించగలవాడనయ్యా. విన్నవించగలవాడనయ్యా. అప్పుడు సుయోధన మేము పాండవుల ఎడల కానీ మీడల కానీ భిన్నాభిప్రాయాలు ఉంటాం. ఈ మార్గంలో బలములు ఎరిగిన వారు కూడా ఇటు చెప్పుతుంటే ద్రోణుడు ధనుర్నిగమ పారవార పారిన ధనుర్నిగమ పారవార పారిన కుంభ సంభవ చేతులు కాలు మడిగేసి ప్రార్థించు మొక్కితే అప్పుడు అట్లే మిత్రమా చేతులు పీకేలా ద్రోణుడికి పగరనొంతునిదే ప్రార్థించు మిత్రమా మిత్రుడు నాకు కూడా లజ్జాకర్మ పని చేస్తున్నావు. బ్రాహ్మణుడు అని కానీ గురువు అని కానీ నమస్కరించను
ధర్మమా అట్లు పరిత్యజించుట మాత్రం ధర్మమా ఇట్టివారు ఇట్టివారు ఇవన్నీ క్యాచింగ్ ఒకరు ఎప్పుడు కృష్ణ నెక్స్ట్ కాదు ఉంటుంది అది మళ్ళీ ఇప్పుడు మహాత్మా అట్లు పరిత్యజించుట మాత్రము అట్లు పరిత్యజించుట మాత్రము ధర్మమా ఇట్టి వారు పరిత్యజించినవి పరిగ్రహించినవి హస్తినాపురి సార్వభౌమ కృష్ణుడు లేదన్నమాట నిలబడతానే కృష్ణ ఫస్ట్ ఓరి సూత చండాల అది చెప్పు డైలాగ్ చెప్పు ఓరి సూత చండాల అట్లయినా ఇదిగో నేనే సత్యజీవిరా అంటనే అశ్వత్థామ శాంతి కృష్ణ నివారింపకము రాణిమ్ము ఏమి చేయగలడో చూద్దాం ఏమి చేయదునా ఈ పిడికిలతో నీ తలను వేయి ముక్కలుగా ఏమి చేయదునా ఈ పిడికిలతో నీ తలను వేయి ఏలైంత తొందర తమ్ముడా ఏలైంత తొందర అని నువ్వు చేయి తెచ్చుకోవాలంటే ఇట్టివారు పరిత్యజించినవి పరిగ్రహించినవి హస్తినాపురి సార్వభౌమ నువ్వు పట్టుకొని దీనికి పీకుతానలా పోతా అంటాడు ఎట్లా అది కాదు తండ్రి రావయ్య నువ్వు ఎరికేసుకో ఫోన్తో పద మాటవే అది కాదు నువ్వు కాదా పెట్టుకోవాలి తండ్రి రావయ్య మామ కించిత్ కాలం ఓపిక చేయము అందరము పోవచ్చును
లేకపోతే బావా సుయోధన పదుగురు ఉండగానే చూచింది కదూ నీ కలుగు కూటము క్రమముగా రణకూటమవుతున్నది. అది తమ రాక ప్రభావం వలన. అది తమ రాక ప్రభావం వలన కాదు, అది నీ అవివేకం వలన. పదుగురు ఉండగానే నా చెప్పో పలుకును ఆలకింపము.